ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్. సార్ వచ్చేసేయండి సార్, కాలు కాలు సార్. హియర్ హియర్ సార్. హియర్ హియర్ సార్ 1 సెకండ్ సార్, స్టేజ్ చూడండి సార్. కొద్దిగా నిక్కరండి, కొద్దిగా చిన్న డాగ్ అయినా సరే పెద్ద డాగ్స్ బాగుంటుంది, పెద్ద డాగ్ అయినా చిన్న డాగ్స్ బాగుంటుంది. సో ఆ కంపాటబిలిటీ చూసుకున్న తర్వాత మనం ఫిజికల్ అండ్ మెంటల్ స్టేబిలిటీ ఇది చిన్న డాగ్స్ ఇక్కడ మెరుగుతుంటా ఆ రూమ్లో వాటిని అకామిడేట్ చేస్తాం, వాటి కంఫర్ట్ అంతా రెగ్యులర్ బ్రీడ్. మీ దగ్గర స్మాల్ డాగ్ షిట్స్, ల్యాషెస్, లాస్ట్లో రిట్రీవర్స్, అవి రెగ్యులర్ అందరి దగ్గర అన్ని టైప్స్ ఉంటాయి. అక్కడ ఇది మా అమ్మమ్మ అమ్మ ఏమైందిరా నీకు అన్న? కొద్దిగా ఒక్క నిమిషం సార్, ఓకేనా? పెట్టండి. ఆగండి సార్, సార్ 1 మినిట్. ఇది కూడా ఓకే సార్, స్టార్ట్. స్వామి స్వామి ఒక్కసారి కెమెరా చూడండి. రండి వెనక్కి వెళ్ళండి. ల్యాంప్ మధ్యలో ఉంటుంది. పక్కనే అపార్ట్మెంట్ మై హోమ్ వాళ్ళకి మాకు ఎంతో డిస్టెన్స్ ఉంటుంది. రోజు వాకింగ్ వెళ్ళేటప్పుడు ఇట్లా ఆపరేట్ చేస్తాం. సో వాళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు కదా, వాటిని ఫ్రీగా ఆడుకోవచ్చని సో ఇట్లా లాక్కొచ్చేస్తారు. back. Mami ni betul tak? Nah, kita tak perlu kita nak. Sami.
ఫస్ట్ తను ఇప్పుడు తన ఫౌండర్ తను వీళ్ళిద్దరు అభిప్రాయాలు క్రౌడ్ ఏరియాలో ఉందంటే నేను ఇలాంటి కార్యక్రమం రావడం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనల్ని ప్రేమించే జీవాలను మనం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మనం ప్రేమించాలి, వాటిని కాపాడుకోవాలి, వాటిని రక్షించుకోవాలి, వాటి బాగోగులు ఖచ్చితంగా పట్టించుకోవాలి. అది మన బాధ్యత. చాలా చక్కగా ఉంది. మీరు చూసే ఉంటారు కదా అంతా కూడా. నిజానికి ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 5 నక్షత్రాల ఆతిథ్య గృహం అని. ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు వసతులు అన్నీ ఉన్నాయి. డాగ్స్కి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మిగతా వాటికంటే ప్రత్యేకత ఏమిటంటే డాగ్స్ని స్వేచ్ఛగా వదిలేస్తాయి. బోన్స్లో పెట్టకుండా, కేజెస్లో పెట్టకుండా, గదుల్లో బంధించకుండా స్వేచ్ఛగా వదిలేస్తారు. అవి హాయిగా ఆడుకుంటాయి, స్వేచ్ఛగా ఆనందంగా అవి తిరుగుతాయి. మన ఇంట్లో ఉన్నట్టు ఇక్కడ ఉంటాయి. నిన్న వచ్చినప్పుడు తను అన్నాడు, ఏమండి మీరు పాటలన్నీ గబగబా చెప్తుంటారు కదా, సందర్భాన్ని బట్టి చెప్తుంటారు కదా అంటే అని ఒకసారి మా ఇదంతా చూసి ఒక రెండు లైన్లు చెప్పండి అంటే సరే చెప్దాంలే అనుకున్నాను. నేను మర్చిపోయాను నిన్నంతా. కాకపోతే ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక 2 లైన్లు గుర్తొచ్చాయి. మనసులో అనుకున్నాను, ఈ దీని పేరు డాగ్ విల్లీ. డాగ్ విల్లీని చూసాక మీరే చూసారు కదా, నేనే కదా, మీరందరూ చూశారు. మీరందరూ అనుభూతి చెందారు కదా, అంత అందంగా ఉంది. ముందు చాలా అందంగా ఉంది, తర్వాత కలర్ఫుల్గా ఉంది, తర్వాత ఎన్నో సౌకర్యాలు, గేమింగ్ ఉంది, గ్రూమింగ్ ఉంది, కేరింగ్ ఉంది, రకరకాల సౌకర్యాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక 4 వాక్యాలు రాశాను. అదేంటంటే, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే నిక్కడ ఫుల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్, ఆడ ఈడ ఏడ చూసిన అంత బ్యూటిఫుల్, అడుగు అడుగు అణువు అణువు అన్ని కలర్ఫుల్, ఆట పాట లాలన రక్షణ దొరికే ఇక్కడ ఫుల్, అందాలొలికే కుక్క పిల్లల ఇల్లే డాగివిల్. చాలా ఆనందంగా ఉంది. మరొకసారి అమృతకి, తర్వాత వాళ్ళ తనకి మోహన్కి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇట్లాగే ఎంతో దినదిన ప్రవర్ధమానం అవుతూ జీవుల్ని, జంతుజాలాన్ని భూతదే ప్రకటిస్తూ వాటిని ప్రేమిస్తూ మీరు కూడా వ్యాపారం అభివృద్ధి చెందాలని, పరస్పరం వాటిని ప్రేమిస్తూ మీరు కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో బ్రాంచీలు మీరు ఇక్కడ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల మరెన్నో నెలకొల్పాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తాను. ఫస్ట్ బ్రాంచ్ 2022 జనవరిలో స్టార్ట్ అయింది. నేను కెనడాలో మాస్టర్స్ ఇన్ కెనైన్ బిహేవియర్ చేసి అక్కడ పెట్ కేర్కి, ఇండియాలో ఉన్న పెట్ కేర్కి ఐ సా లాట్ ఆఫ్ డిఫరెన్స్. Dogivily has started to bridge that gap in the pet care. So in these 3 years, we've seen a lot of dogs. I was fortunate enough to interact with so many personalities. One thing I really found is I'm getting a lot of dogs with hip dysplasia issues, arthritis issues. Valla kosamane to increase their health, valla benefits kosame we started a pool in this facility. That is a major reason. And maaku vachesi cage free boarding is our USP. Intlo enta aithe happy ga ఫ్రీగా తిరుగుతాయో అంతే హ్యాపీగా డాగివిలీలో కూడా ఉంటాయి. వీ ఆల్వేస్ సే టు అవర్ క్లయింట్స్, ఇట్స్ అ హోమ్ అవే ఫ్రమ్ హోమ్, అండ్ వెన్ యూఆర్ ఆన్ అ వెకేషన్ యువర్ డాగ్ ఇస్ ఆల్సో ఆన్ అ వెకేషన్. మేము ఈక్వల్గా వాళ్ళు టు మేక్ పేరెంట్స్ ఆల్సో స్ట్రెస్ ఫ్రీ. అన్ని రోజులు డాగ్ వాళ్ళతో ఉండకపోతే ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఎవ్రీడే వీడియోస్ పంపిస్తాము, ఫుడ్ టైం పెడుతున్నాము, అండ్ టు మేక్ సో దట్ పెట్స్ ఆల్సో షుడ్ నాట్ మిస్ దేర్ పేరెంట్స్.
they're filled with agility sessions, play sessions, break sessions, and all these updates will be sent to parents time to time basis. Well, ఎన్నిసార్లు అన్నిసార్లు వీడియో కాల్ చేసుకోవచ్చు, ఎనీ నీడ్, మధ్యలో మెడికల్ నీడ్ ఉండొచ్చు, when they're here doctor is available 24/7, all care is taken at that point of time. That guarantee is given from Doggyville. మీరు 1 day boarding నుంచి 1 year boarding వరకు కూడా పెట్టచ్చు. You have so many dogs that come stay when parents are in US for 6 months long, so it will be that comfortable for them. And other than that, the most important aspect is socialization. చాలా dogs మా దగ్గరికి భయపడుతూ అట్లా వస్తాయి, where they're very anxious with their other dogs because they're not socialized since their puppyhood. To bridge that gap, we are doing cage-free boarding. చాలా మంది భయపడుతూ వచ్చినా కూడా వెళ్ళేటప్పుడు they're all social, happy around other dogs. Pet parents are also very amused. మా దగ్గర ఏమో భయపడుతుంది కానీ మీ దగ్గర ఇంత హ్యాపీగా ఆడుకుంటుంది అని చెప్పి. That is our speciality. And other than this, we also have spa and training. When training ఇచ్చేటప్పుడు it's completely positive reinforcement techniques. We don't hit them, we don't use any negative methods to train the dog. We always believe, reward the dog when it's doing the right thing, but when it is not, ignore it. It'll take time, it needs a lot of patience, but that is the system we follow when we're training the dog. That's what Doggyville. In the end, I would love to thank my family, my friends, especially my husband and Doggyville team. We'll ever lekapothe this would not have been there as it is today. వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను చేయగలిగాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. యాజ్ ఎ డాగీవిల్ మేము పెట్టినప్పుడు హైదరాబాద్లో మాకు కూడా ఒక 3 dogs ఉన్నాయి. కెనడా నుంచి వచ్చినప్పుడు ఒక డాగ్ని తెచ్చుకున్నాం. మేము ఎక్కడైనా ఒక డాగ్ని పెట్టాలి అనే ఆలోచన వస్తేనే ఆ ఫెసిలిటీ అన్ని చూసి మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. అంటే బోన్లో పెడతారు, ఎప్పుడు పెడతారో ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. సో ఆ బ్రిడ్జ్ ఏదైతే ఆ గ్యాప్ మేము కెనడాలో ఉన్నప్పుడు మేము డాగ్ని పెట్టినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో అలాంటి ఎక్స్పీరియన్స్ మాకు హైదరాబాద్లో కూడా మన డాగ్స్కి ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో 2022లో స్టార్ట్ చేసామండి. సో ఆ తర్వాత వీ స్టార్టెడ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో ఇనీషియల్గా మేము గచ్చిబౌలిలో స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి తర్వాత కొండాపూర్, ఇప్పుడు బంజారా హిల్స్. సో ఈ బంజారా హిల్స్లో ఉన్న బ్రాంచ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేము ఏ బ్రాంచెస్లో కూడా స్విమ్మింగ్ పూల్ లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాంచ్ వేర్ వీ గివ్ లైక్ 30/40 స్విమ్మింగ్ పూల్. సో ఒక డాగ్ ఒక ½ an hour or 1 hour దానికి తగ్గట్టు ఎలా కావాలంటే అలాగా స్విమ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఏ ట్రైన్ స్విమ్మర్ హియర్ విత్ అస్. సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద స్విమ్మింగ్ ఫెసిలిటీస్ అండ్ డాగ్ హైడ్రోథెరపీ కూడా చూసుకుంటాడు. సో హిప్ డిస్ప్లెసియా ఉన్న డాగ్స్ అన్నిటికీ ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎటువంటి డాగ్స్ మీకు ఎనీ టైం మా దగ్గర ఉన్న ఇంకొక ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఏంటంటే పికప్ అండ్ డ్రాప్ ఉందండి. సో ఒక ఏసీ కార్లో లైక్ పర్సనల్ మేము జనరల్గా మనం యూజ్ చేసే కార్లోనే, నాట్ లైక్ ట్రక్స్ ఆర్ ఎనీథింగ్, ఒక ఏసీ కార్లో మీ ఇంటి దగ్గరికి వచ్చి మా వాళ్ళు డాగ్ని పిక్ చేసుకొని యూ కెన్ టేక్ ఆల్ ద సర్వీసెస్ అండ్ అగైన్ వీ విల్ డ్రాప్ యూ బ్యాక్ ఇన్ ద సేమ్ ఏసీ కార్. సో అక్కడ కూడా ఎక్కడ ఎయిర్ కండిషన్కి తక్కువ లేకుండా చూసుకుంటాము అండ్ అవర్ ఫెసిలిటీస్ కంప్లీట్లీ ఎయిర్ కండిషన్. సో సేమ్ మీ ఇంట్లో ఎలా అయితే మీరు డాగ్ని చూసుకొని ఒకవేళ బయటికి వెళ్ళేటప్పుడు మీ డాగ్ని ఎలా అయితే మీ ఏసీ కార్లో తీసుకెళ్తారో మేము కూడా అలానే తీసుకెళ్తాము, అలానే చూసుకుంటాము. నెక్స్ట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ అండి. సో అప్కమింగ్ విల్ సీ ఫర్దర్. మ్యాక్సిమం ఎన్ని డాగ్స్ని అకామిడేట్ చేస్తారు ఒకసారి మీరు ఇక్కడ? 25 dogs. క్వశ్చన్స్ మీరు అడగండి. వాళ్ళకు ఇరిటేషన్ని కేటర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ టైం బిహేవ్ బయట ఉంటే నేను తీసుకొచ్చి రెస్క్యూ చేసి ఇంట్లో తెచ్చుకున్నాను. ఒకదాని పేరు క్యాడ్బెరీ, ఒకదాని పేరు మిల్కీ. అంత ఫ్రెండ్లీగా ఉంటాయి. ఒక మిల్కీ అయితే నాతో పాటే నేను రాస్తున్నంత సేపు నాతో పాటే పైనే కూర్చుంటుంది. నేను బయటికి పాట అయ్యాక నాతో పాటు కిందికి వస్తుంది అనమాట. అంత ప్రేమగా ఉంటాయి. నాకు కూడా డాగ్స్ అంటే చాలా ప్రేమ. నా చేతుల మీదుగా ఇది ఇలా ప్రారంభం కావడం అనేది నాకు చాలా సంతోషం. సార్, డాగ్స్ నుంచి క్వాలిటీ మనం రన్ చేయాలి, లేకపోతే క్వాలిటీ మనకు కావాలి అనుకున్నది క్వాలిటీ ఏంటి? ది బెస్ట్ క్వాలిటీ డాగ్స్ నుంచి మనం తీసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సిన విశ్వాసం, నమ్మకము, విశ్వాసము. అసలు ఇంటికి రాగానే అంటే మామూలుగా మనకి 7 గంటలు, డాగ్కి 1 గంట, తెలుసు కదా మీకు. మనము అలా బయటికి వెళ్ళి రాగానే చాలా విరహాన్ని, చాలా ఎడబాటుని అనుభవిస్తారు. రాగానే ఒక్కసారి అసలు మనం ఏం తెచ్చామో ఏమి ఇస్తామో తెలియకుండా
ఎదురు చూడకుండా మన మీదకి వచ్చేసి మనల్ని అలా ప్రేమగా తడుముతూ ఆప్యాయంగా మనల్ని ముద్దాడుతూ ఆ అనుభూతి, ఎందుకంటే ఆ డాగ్స్ ఓనర్స్కి మాత్రమే తెలుసు అది. ఎందుకంటే మాకు ఇప్పుడు ఇది 3 డాగ్స్ నేను నా దగ్గర పెంచాను. 3 డాగ్స్ చనిపోయాయి, అంటే వయసు వృద్ధాప్యం వచ్చేసి. అవి పోయినప్పుడు మాత్రం ఒక నరకం అది. అసలు కన్న పిల్లలు అలా జారిపోయారన్నంత బాధ, అంత వేదన, అంత శోకం. మళ్ళీ తేరుకొని మళ్ళీ ఆ ప్రేమను మళ్ళీ అనుభవించాలి, మళ్ళీ ఆ ప్రేమను పొందాలని మళ్ళీ ఒక డాగ్ తీసుకొచ్చుకుంటా. అది మనిషికి డాగ్కి ఉన్న అనుబంధం. అది మహాభారతంలో చివరి పర్వంలో, స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజుతో తోడుగా వెళ్ళేది ఒక కుక్కే వెళ్ళి. ఏ సైన్యము, ఏ సేన, ఏ ప్రజలు, ఏ బంధువులు, ఏ కుటుంబ సభ్యులు వెళ్ళలేదు. ధర్మరాజుతో చివరంతా వెళ్ళేది ఒక డాగ్ మాత్రమే.